సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళతో ఉండే చనువు చమత్కారాలు. నెక్స్ట్ సీన్ ప్రభాకర్ రెడ్డి గారితో తీయాలి. ఒక 5 నిమిషాలు గ్యాప్ దొరికితే చాలు. ప్రభాకర్ రెడ్డి గారు ఒక రాయికి చారబడి నేను ఏది చెప్పినా సరే అంటున్నాడు ఆయన. పెద్ద పులి వస్తుంది సార్, ఒక పని చేయి. కార్మికుల కోసం కట్టిన చిత్రపూర్ కాలనీ కూడా ఆయన పేరు పెట్టారు. ఆయన పుణ్యమే. చిత్రపూర్ కాలనీ కల్చరల్ క్లబ్ స్టార్ట్ చేసింది కూడా ఆయనే. జయకుమార్ గారు, మనకి సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళతో ఉండే చనువు చమత్కారాలు వీటి గురించి మాట్లాడుకున్నాం కదా. ప్రభాకర్ రెడ్డి గారు ఒక సినిమాలో వేషం వేశారండి. అది తలకోన ఫారెస్ట్, కిరణ్ రెడ్డిలు అనుకుంటా. తలకోన ఫారెస్ట్లో షూటింగ్ జరుగుతుంది. పగలంతా ఎండగా ఉంది. తర్వాత 3-4 గంటల నుంచి మబ్బు వేసింది. తర్వాత గాలి వస్తుంది. సో వర్షం పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సో అక్కడ షాట్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ సీన్ ప్రభాకర్ రెడ్డి గారితో తీయాలి అదే లొకేషన్లో. ఆల్రెడీ ఒక సీన్ అక్కడ జరుగుతూ ఉంది ఆ లొకేషన్లో. నెక్స్ట్ సీన్ ప్రభాకర్ రెడ్డి గారికి నేను చెప్పాలి ఏం సీను, డైలాగులు ఏంటి అని. ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చా. ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ఆయనేమో ఎన్టీ రామారావు గారి లాగా ఒక 5 నిమిషాలు గ్యాప్ దొరికితే చాలు, ఒక కన్ను మూసి ఒక నిద్ర వేస్తాడు, ఒక నాప్ తీస్తాడు ప్రభాకర్ రెడ్డి గారు. సరే వచ్చేసరికి ప్రభాకర్ రెడ్డి గారు ఒక రాయికి చారబడి చేతులు కట్టుకొని కళ్ళు మూసుకొని నాప్ తీస్తున్నాడు ఆయన. నేను నెమ్మదిగా వెళ్ళి ప్రభాకర్ రెడ్డి గారు సార్ అని అన్నాడు. అప్పటికి మబ్బులేసాయి, మెరుపు వస్తుంది, సన్నగా తుప్పర్లు స్టార్ట్ అయ్యి సార్ అన్నాడు కళ్ళు మూసుకొని. మనం షూటింగ్ నెక్స్ట్ సీన్ మీదే సార్ అని అన్నాడు. సార్ మనం అడవిలో ఉన్నాం సార్. సార్ గాలేస్తుంది సార్. సార్ సన్నగా చినుకులు పడుతున్నాయి సార్. నేను ఏది చెప్పినా సరే అంటున్నాడు ఆయన. కళ్ళు మూసుకొని అంటున్నాడు. ఇలా కాదని చెప్పి ఇంత సార్ మనం అడవిలో ఉన్నాం సార్ అని అన్నా. తెలుసు అని అన్నాడు. సార్ పెద్ద పులి వస్తుంది సార్ అని అన్నాడు. ఒక పని చేయి, దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పు అని అన్నాడు. వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమరు, ఆ సీనియర్స్, వాళ్ళ మాటలు వాళ్ళ గమ్మత్తుగా ఉంటాయి. బాగానే ఉండేవాళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు సెట్లో. ప్రభాకర్ రెడ్డి గారు చాలా బాగుంటాడు, చాలా జోవియల్గా ఉంటాడు, సరదాగా ఉంటాడు. ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి మంచి సోషల్ అడ్వాంటేజ్ సినిమాలు చేశాడు ఆయన. గాంధీ పుట్టిన దేశం, తర్వాత రైటర్స్ని డైరెక్టర్స్ని బాగా ఎంకరేజ్ చేసినటువంటి మనస్తత్వం. లక్ష్మీ దీపక్ అని ఒక సంస్థానంలో, ఆ సంస్థానంలో ఆయన్ని ఎంకరేజ్ చేసి పండంటి కాపురం సినిమా అవన్నీ తీశారు. తర్వాత రైటర్స్ని కూడా భలే ఎంకరేజ్ చేసేవాడు. ఖాళీగా ఉండేటప్పుడు అందరితో కూర్చునేవాడు. కూర్చొని ఈజ్ ఎ డాక్టర్, ఎంబీబీఎస్ చదువుకున్నాడు, తెలివైన వాడు. తర్వాత నలుగురిని కలుపుకుని చేసేటటువంటి మనస్తత్వం, చాలా సరదాగా ఉండేవాడు. అవునవును. కార్మికుల కోసం కట్టిన చిత్రపూర్ కాలనీ కూడా ఆయన పేరు పెట్టారు. ఆయన పుణ్యమే. చిత్రపూర్ కాలనీ అంతా ఆయన ప్రభాకర్ రెడ్డి గారి పుణ్యమై. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కల్చరల్ క్లబ్ స్టార్ట్ చేసింది కూడా ఆయనే, ప్రభాకర్ రెడ్డి గారు. సో ఈ విధంగా అటువంటి మంచి వ్యక్తిని తలుచుకుంటున్నాం.